నమస్తే ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. చలో ఈ ట్రిప్ ఏంటంటే తిరుపతికి. నా బర్త్డే బ్లెస్సింగ్స్ కొద్దున్నా నా పక్క పోతుంది మా అల్లుడు, మా అక్క కొడుకు. చలో ఈ ట్రిప్ నాతో మా అల్లుడు జాయిన్ అయ్యాడు. మీ వీడియో చూస్తుంది కానీ సపోర్ట్ చేస్తలేరు. నాకు 1K సబ్స్క్రైబర్స్ కావాలి, దాంతోనే మన మానిటైజేషన్ అవుతుంది. అండ్ అలాగనే 4Kలో చూడండి. అండ్ ఈ ట్రిప్ దాదాపు మీకు ముందు చేస్తాయి. ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది 8కి అండ్ 40 minutes డిలేతో నడుస్తుంది. అది కూడా కవర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ ఎక్కేసిన. 1 hour డిలే నడిచింది. ఇలా అటు ఇట్లా మాది బస్సు ఏంటంటే అటు ఇట్లా అదే లేటు. దాదాపు ఏంటంటే మనకు కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మళ్ళీ రేపు కవర్ చేస్తాను ఏముంటాయో. మరి రీచ్ అయినాక మళ్ళీ మనం ఎట్లా ఫర్దర్గా రికార్డ్ చేసి పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక ట్రైన్లో అప్పుడే ట్రైన్ అది ఏంటంటే వరంగల్ వచ్చే వరకే అది లేట్ అయింది. బస్సు మొత్తం లేట్ చేసిండు. అటు కొత్తగా రూట్ వేసిలట, కొత్త రోడ్ నడుస్తుందిగా. వచ్చే వరకు రీచ్ అయ్యే వరకు అదే టైం. జల్దీ ఒక 15 minutes లోపల ట్రైన్ వచ్చేసింది. ఇక జల్దీ ట్రైన్ ఎక్కేసిన అక్కడ ఏం షూట్ చేద్దామంటే ఇక టైం లేదు. ఎప్పుడు వచ్చిన ట్రైన్ జరిగిందంటే ఇదే టైం అవుతుంది. చలో ఇప్పుడే రీచ్ అయినా నాయుడుపేట అక్కడ ఉన్న ప్రజెంట్ మనం ఉన్న ట్రైన్ ఇదే చార్మినార్ ఎక్స్ప్రెస్. దిగేసినాం. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడి నుంచి ఇక మళ్ళీ బస్సు పట్టుకొని చలో తిరుపతికి పోవడే. అప్డేట్ ఇస్తా చూడండి. చలో మనం దిగిన ట్రైన్ కూడా కదులుతుంది మొత్తం. చలో ఇదే నాయుడుపేట. ఫ్రెండ్స్ ఇప్పుడు నాయుడుపేట దిగినా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నా. ఏంటంటే తిరుపతికి పోదామని బస్సులో 2 hours ఉంటాయి కదా. ఏమైందంటే ఇక్కడ బ్రేక్ చేసుకొని చలో ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ చేసుకొని చలో ఇక బస్సు ఎక్కితే అట్లాగే శ్రీవారి మెట్టు ఎక్కుదామని ఉండే. చలో ఈడేందంటే వాటర్ వస్తలేదు. పక్కన డ్రింకింగ్ వాటర్ ఉంది. మా అల్లుడు వేయండు. చలో ఆ డ్రింకింగ్ వాటర్ అని ఉంటే దాంతో కొంచెం బ్రేక్ చేసేసి చలో మళ్ళీ తిరుపతి రూట్ కట్టుడే బస్సు ఎక్కుడే. స్టాంట్లు అవుతున్నాయి. అది వరకే 1 hour డిలేతో నడిచింది ట్రైను. 4:45 వచ్చేటోళ్ళం. ఇప్పుడు 6 అవుతుంది, దాదాపు 6 అవుతుంది. చూడాలి ఎన్ని స్టాంట్లు అవుతుంది. నెక్స్ట్ వీడియో శ్రీవారి మెట్లు వస్తుంది చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ ఇప్పుడే ఎగ్జిట్ అయినా రైల్వే స్టేషన్ నుంచి. ఫ్రెష్ అప్ అయినా ఈ సైడ్ లెఫ్ట్ దిక్కు ఉంటుంది. అండ్ మీకు స్ట్రేట్ పోతే చూపెడతాను. అటే నాయుడుపేట బస్ స్టాండ్ ఉంటుంది. స్ట్రేటే పోవాలి. ఇటు బ్యాక్ అంటే రైల్వే స్టేషన్ ఉంటుంది. దాని స్ట్రేటే ఉంటుంది బస్ స్టాండ్. మీరు ఎప్పుడు నాయుడుపేట కాస్తే కన్ఫ్యూజ్ కాకుండా స్ట్రేట్ ఉంటుంది. దీని లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైల్వే స్టేషన్కి. లెఫ్ట్ సైడ్లో ఒక 200 స్టెప్స్ వేస్తే వస్తుంది అంతే. చలో అక్కడ నుంచి నాయుడుపేట బస్సులో అక్కడికి పోయి బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కి తిరుపతి దాకా వెళ్తాను. 2 గంటలు ఉంటుంది జర్నీ. ఇక తిరుపతి రీచ్ అయినాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ శ్రీవారి మెట్టుకి బస్సు తీసుకొని అక్కడి నుంచి శ్రీవారి మెట్టుకోవాలి. చలో అంతా చూపెడతాను వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే నాయుడుపేట బస్ స్టాండ్. ఇంతే వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ కార్నర్లో ఒకటి టీ షాప్ ఉంది. సూపర్ ఉంది. 10 rupees అన్నట్టుగా పెట్టచ్చు. రిలాక్స్ మోడ్ అయిపోయింది. నేను నైట్ హెడేక్ వచ్చింది. అండ్ సీదా నాకు సెట్ అయిపోయింది. ఈరోజు ఎనర్జీ బూస్టప్ అయిపోయింది. చలో తిరుపతికి రీచ్ కావాలి. అదొక టార్గెట్ ఉంది. మళ్ళీ అక్కడ 6000 ఉంటాయి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్. అవి జల్ది తీసుకుంటే ఒక పర్సన్ పోతుంది. ఎందుకంటే 3-4 గంటలు దర్శనం అయిపోతుంది అట్లా. ఫ్రెండ్స్ ఇప్పుడే మన బస్ ఎక్కినాక తిరుపతికి వచ్చేసినాక ప్రజెంట్ ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ కాడ ఉన్నా. ఏమైనా స్టాండ్ ఒకటి జరిగింది. శ్రీవారి మెట్టికి బస్ స్టాండ్ నుంచి ఉందట. చలో మళ్ళీ అక్కడి నుంచి ఆటో పట్టుకుని వీడికి వచ్చేసిన. చలో ఈ వీడియోతో ట్రైన్ జర్నీ చూసిగా ఇక్కడితో కంప్లీట్. నెక్స్ట్ వీడియో శ్రీవారి మెట్టు వారి వస్తుంది. ఎట్లా ఎక్కుతాం మెట్లది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.